ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే మంచి మనిషి. అతని దగ్గర చిన్న పొలం మాత్రమే ఉండేది. కానీ ఆ పొలం మీదే అతని కుటుంబ జీవనం ఆధారపడి ఉండేది. రామయ్య ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తన ఎద్దులతో కలిసి పొలానికి వెళ్ళేవాడు. ఒక సంవత్సరం అతను తన పొలంలో వరి పంట వేశాడు. విత్తనాలు వేసి చాలా ఆశతో పంట పెరుగుతుందని ఎదురు చూసేవాడు. కానీ ఆ సంవత్సరం వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. నేల ఎండిపోయింది. పంట మొలకెత్తడం కూడా కష్టమైంది. గ్రామంలో ఉన్న కొంతమంది రైతులు నిరాశ చెందారు. ఈ సంవత్సరం పంట రాదు అని అనుకున్నారు. కానీ రామయ్య మాత్రం ధైర్యం కోల్పోలేదు. అతను ప్రతిరోజు పొలానికి వెళ్ళి మొక్కలకు నీరు పోసేవాడు. బావి నుండి నీరు తీసుకొని చేతితోనే పొలంలో పోసేవాడు. ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు మేఘాలు కమ్ముకొని మంచి వర్షం పడింది. వర్షం పడిన తర్వాత రామయ్య పొలంలో చిన్న చిన్న మొలకలు కనిపించాయి. అతను చాలా ఆనందపడ్డాడు. తన కష్టం వృధా కాలేదని భావించాడు. కొన్ని నెలలు గడిచిన తరువాత రామయ్య పొలం పచ్చగా మారింది. వరి మొక్కలు గాలిలో ఊగుతూ చాలా అందంగా కనిపించాయి. చివరకు పంట బాగా పండింది. రామయ్య తన పంటను కోసి మార్కెట్కు తీసుకువెళ్ళాడు. మంచి ధర కూడా వచ్చింది. ఆ డబ్బుతో రామయ్య తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకున్నాడు. తన పిల్లలను పాఠశాలకు పంపించాడు. గ్రామంలోని ఇతర రైతులు కూడా రామయ్యను చూసి ప్రేరణ పొందారు. కష్టపడితే ఫలితం వస్తుంది అని వారు నేర్చుకున్నారు. ఈ కథ మనకు ఒక మంచి పాఠం నేర్పుతుంది. జీవితంలో కష్టాలు వచ్చినా మనం ధైర్యంగా ముందుకు సాగాలి. కష్టం, పట్టుదల ఉంటే చివరకు విజయం తప్పకుండా మనదే అవుతుంది. రైతు కష్టం ఎంత గొప్పదో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. అందుకే రైతు కష్టం చాలా గొప్పది. అతను పొలాల్లో గంటల తరబడి కష్టపడతాడు. మట్టి చేతులకు అంటుకుంటుంది, చెమట చిందుతుంది. కానీ అతను తన పని ఆపకుండా కొనసాగిస్తాడు. ఎందుకంటే అతని కష్టం వల్లనే మనకు అన్నం లభిస్తుంది. అందుకే మనము రైతులను గౌరవించాలి. ఆహారాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రతి గింజ వెనుక ఒక రైతు కష్టం ఉంటుంది. రైతు శ్రమ వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది. చివరగా చెప్పాలంటే రైతు నిజంగా గొప్ప వ్యక్తి. అతని కష్టం వల్లే మనకు ఆహారం లభిస్తుంది. రైతులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రైతు సంతోషంగా ఉంటేనే దేశం కూడా సంతోషంగా ఉంటుంది. అందుకే రైతుని దేశానికి వెన్నెముక అని అంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.